సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత ఈ టీచర్స్ దానికి సంబంధించి ఆ parameters we have to study. There are a lot of parameters and every parameter is there అండి. టీచర్స్ విషయంలో ఇట్ ఈస్ వెరీ పువర్. యాక్సెస్ టు ఎడ్యుకేషన్లో బాగుంది. ఈ మధ్య మన పాఠశాలల్ని కొంచెం ఆధునీకరించడం, అన్ని చేయకపోయినా కొన్ని చేశారు. ఈ ట్యాబ్లు ఇవ్వటం, వీటి మూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంచెం ర్యాంకింగ్ పుంజుకుంది. ఈ టాబ్లెట్ కరెక్ట్ ప్రాసెస్ అని అంటారు ఎడ్యుకేషన్లో? సార్, ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ బడ్జెట్. 500 కోట్లు ఇంత పెద్ద దాంట్లో 500 కోట్లు ఇట్ గివ్స్ దెమ్ గుడ్, బట్ హౌ దే ఆర్ యూజింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. మన టీచర్లకు శిక్షణ ఇచ్చారా, దానివల్ల విద్యార్థులు లాభం పొందుతున్నారా? సంబడి హ్యాస్ టు స్టడీ అగైన్. నేను వాటికి అభ్యంతరం చెప్పట్లేదు, మీరు గమనించారు. నేను ట్యాబుల్ గురించి మాట్లాడలేదు, పాఠశాలని ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తుంది దాని గురించి నేను విమర్శించలేదు. క్లాస్ రూమ్లో ఇంటరాక్టివ్ డిస్ప్లే ప్యానల్స్ ఏది టీవీలు పెట్టి దాంట్లో చదువులు చెప్తాను, దాన్ని విమర్శించట్లేదు. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ అదర్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ జస్ట్ ఏ షో బిజినెస్. సో పచ్చి అబద్ధాలు కన్నా కూడా ఇట్ ఈస్ ఏ షో. ఒక ప్రజల్ని మభ్యపెట్టడం, లేనిది ఉన్నదిగా చూపించడం, ప్రజలకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఓహో, అమెరికా వెళ్ళాలంటే టోఫెల్ రాయాలి, ఐబీ అంటే చాలా ఉన్నత విద్య అనే ప్రజల్లో ఉన్న దాన్ని ట్యాప్ చేయటం. ఇది అందుకే నేను ఓట్ల వ్యాపారం అన్నది. ఓట్ల కొరకు చేసే వ్యాపారమే కానీ సంస్కరణలు విద్యా వ్యవస్థలో లోతైన సంస్కరణ తీసుకొచ్చి పిల్లల బ్రతుకులు బాగు చేయాలనేది లేదు. దానివల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఈజ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు హైలైట్. ఎండ్ ఆఫ్ ద డే మన విద్యా వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలకి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఓవర్ నైట్ ఇంగ్లీష్ మీడియం చేయటం, ఇట్లాంటి నిర్ణయాలు అవుతున్నాయి. దానివల్ల చాలా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ చాలా చాలా ఇబ్బంది. అది సో భవిష్యత్తులో వీళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ విధంగా పడుతున్నారు అంటే అన్సైంటిఫిక్ వెళ్తున్నారు. ఇట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్. దే షుడ్ హ్యావ్ థాట్ త్రూ. ఇది ఎట్లా చేస్తే సరిగ్గా ఉంటుంది, ఏ విధంగా. టీచర్ శిక్షణ అనేది మెయిన్ అండి. ఇప్పుడు 600 కోట్లు పెడితే మీకు 8వ తరగతి పిల్లలందరికీ ట్యాబ్లు వచ్చాయి. మీరు 3 లక్షల మంది టీచర్లకి శిక్షణ ఇవ్వాలంటే మీకు 1000 కోట్లు అవుతాయి. రైట్? బట్ దానివల్ల మీకు ఏం చూపిస్తారు? స్కూల్కి రంగు వేస్తే అందరికి కనిపించదు, టీచర్ శిక్షణ ఇస్తే ఏం కనిపించదు. మరి కనిపించదు దాని మీద ఎట్లా పెడతారు? చైర్స్ అన్ని బాగా కొంచెం కలర్స్ ఎగ్జాక్ట్లీ కొంచెం బాగా. ప్రైవేట్ స్కూల్ చూసావా? ఈ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కంటే మా స్కూల్ బాగుంది అని చెప్పుకోవచ్చు. కానీ టీచర్ మీరు 1000 కోట్లు పెట్టి అందరికి శిక్షణ ఇచ్చారనుకోండి, ఎవరికి తెలుస్తుంది? అవును. సో ఈ రోజు బడ్జెట్ చూసినా కానీ కేటాయింపులు తక్కువ ఉన్నాయి, దారుణంగా ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ద ఫ్యాక్ట్స్. ఇవేవి నేను తయారు చేసినాగా ఉన్న అఫీషియల్ నెంబర్స్. ఐఎమ్ గివింగ్ ద బడ్జెట్ నెంబర్స్. ఎస్ఎస్సి ర్యాంకింగ్ నేను చేసింది కాదు, హార్వర్డ్ స్టడీ. ఐఎమ్ ఓన్లీ పుల్లింగ్ ఆల్ ఆఫ్ దీస్ డిఫరెంట్ సోర్సెస్ టుగెదర్ అండ్ ప్రెజెంటింగ్. అన్ని కలిపి మీకు ఐఎమ్ ట్రైంగ్ టు పెయింట్ ఎ పిక్చర్. ఇవాళ ఉన్న విద్యా వ్యవస్థ ఎట్లా. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ చేసింది ఏంటంటే స్కూల్స్ ని మెర్జ్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు ఈ మొత్తం రిఫార్మ్స్ అనేది. అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఆ స్కూల్స్ రిఫార్మ్స్ చేయటం అంటే స్కూల్స్ని మెర్జ్ చేయటం అవన్నీ సైంటిఫిక్గా జరిగినట్టేనా? ఐ హ్యావ్ నాట్ స్టడీడ్, బట్ ఎట్ ద సేమ్ టైం మరీ కొన్ని స్కూళ్ళలో సిఎస్ రావు గారు రాజకీయాలు కాకుండా మాట్లాడుతున్నాం. 10 మంది టీచర్లు ఉంటే 15 మంది విద్యార్థులు స్కూల్లో ఉన్నాయి. అసలు ప్రభుత్వ స్కూళ్ళు టీచర్ల జీతాలు బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్లో కూడా ఉండవు. కుగ్రామంలో ₹1,00,000 జీతాలు ఇవ్వాలి టీచర్లు మినిమం ఉన్నాయి. ఎక్కడున్నాయి నాకు చెప్పరా? మా పిల్లలు చదివే స్కూల్లో టీచర్లకు చాలా మందికి ఉండవు, సగం మందికి ఉండవు. యాక్చువల్ 80% ఉండవు ₹1,00,000 జీతం. అంతంత జీతాలు ఇచ్చి మీరు 15 మంది పిల్లల్ని పెట్టి నేర్పిస్తా అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్. అంటే ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ రేషనలైజేషన్ నేను వ్యతిరేకం కాదు. ఇప్పుడు కొన్ని స్కూల్లో ఒక మంచి సెంటర్లో పెట్టి టు బ్రింగ్ దమ్ ఆల్ టుగెదర్ 100 మందో 200 మంది విద్యార్థులు చేసి వాళ్ళకి టీచర్లు పెడితే మనం డబ్బులు అన్ని మన డబ్బులేగా, ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ప్రజల డబ్బులే కదా. అట్లా వృధా చేయడం ఐ డోంట్ థింక్ ఈజ్ ద రైట్. ఐఎమ్ యాక్చువల్ ఆల్వేస్ ఫర్ రేషనలైజేషన్. తెలంగాణలో ఉన్న అట్లాంటి స్కూళ్ళు ఇవాళ ఉన్నాయి. 10 మంది టీచర్లు ఉంటారు, 25 మంది పిల్లలు. ఒక స్టూడెంట్కి 2 టీచర్లు స్కూళ్ళు కూడా ఉన్నాయి. నాకు ఎవరు చెప్పారు? నా టీచర్ చెప్పారు. కార్లో వస్తుంటే కార్ ఆపాడు, డ్రాప్ చేయమని హైదరాబాద్లో. ఎక్కుతుంటే హీ వాస్ టెలింగ్ మీ ఉన్నాయి ఇట్లా స్కూల్ ఉన్నాయి, 2 టీచర్లు ఒక స్టూడెంట్ స్కూల్ కూడా ఉన్నాయి. అది ఇట్స్ క్రిమినల్ వేస్ట్. రేషనలైజేషన్ ఐఎమ్ నాట్ అపోజ్డ్. సార్ ఇక్కడ మొత్తం అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలంటే ఎక్కడ రిపేర్ చేయాలి? టీచర్స్ దగ్గరే చేయాలా? ఓకే, నౌ యు ఆర్ టేకింగ్ మీ ఇంటూ ఏరియా విచ్ ఈస్ నాట్ కంఫర్టబుల్ టు మెనీ. నేను ప్రభుత్వ స్కూళ్ళకు వ్యతిరేకమండి.
ఐడియాలజికలీ. ద రీజన్ బీయింగ్ ఐ బిలీవ్ ఇన్ కాంపిటీషన్. పోటీ లేని వాతావరణంలో మీకు జీతం గ్యారంటీ అన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడలేవు. ప్రైవేట్ స్కూల్ పోటీ వాతావరణం ఎట్లా ఉంటుందంటే రిజల్ట్స్ చూపిస్తారు. రిజల్ట్స్ లేని స్కూళ్ళకి తల్లిదండ్రులు పిల్లల్ని పంపించారు, స్కూల్ మూతపడుద్ది, టీచర్లు ఉద్యోగాలు పోతాయి. ప్రైవేట్ స్కూల్లో టీచర్లు కూడా మంచి రిజల్ట్స్ తెచ్చిన టీచర్ని ఉంచుకుంటారు, బాగా చదువు చెప్పని టీచర్ తీసేస్తారు. మీకు ప్రభుత్వ స్కూల్లో ఎక్కడో చెప్పండి ఆ సిస్టమ్. యూ విల్ నెవర్ గెట్ ద రిజల్ట్స్. ప్రభుత్వ స్కూల్తో కంపేర్ చేస్తే మీకు జీతాలు బాగా ఇస్తే చదువులు బాగా వస్తాయి అనుకుంటే ప్రైవేట్ స్కూల్లో పావులా ఇస్తారు. ఇక్కడ రూపాయి ఇస్తే ప్రైవేట్ స్కూల్లో పావులా ఇస్తారండి జీతం. రిజల్ట్స్ ఏమో ప్రైవేట్ స్కూల్ వస్తే ప్రైవేట్ స్కూల్ రావు. ప్రజలు ఎప్పుడు మేల్కుంటారు? రావు సార్, రావు. దే విల్ నాట్ కమ్. మీరు ఇంకో 100 సంవత్సరాలు ట్రై చేయండి, రావు. కొన్ని స్టేట్స్, ఇప్పుడు కర్ణాటక కానీ కొన్ని స్టేట్స్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లల్ని కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్కి పంపించాలనేది ఒకటి పెట్టారు. ఎందుకు వాళ్ళ భవిష్యత్తుని, పాపం పిల్లల భవిష్యత్తుని పాడు చేయడం, అది కూడా వర్కౌట్ కాదంటారా? అబ్సల్యూట్లీ నాట్. వై వుడ్ వి డూ ఇట్? నేను అనేది ఏంటంటే రూట్ కాజ్ ఏంటి చెప్పండి నాకు. జీతం గ్యారంటీ, చదువు చెప్పినా చెప్పకపోయినా జీతం ఉద్యోగం ఉండదు, పోటీ లేదు. అది ప్రాబ్లం. ప్రభుత్వ టీచర్ల పిల్లల్ని బలవంతంగా చేసి వాళ్ళ భవిష్యత్తు ఎందుకు పాడు చేయటం? దట్ ఈస్ నాట్ ఫెయిర్. ప్రభుత్వ స్కూల్ టీచర్లు ఏమంటున్నారు? ప్రైవేట్ స్కూల్లో తమ పిల్లల్ని వేసి ప్రభుత్వ స్కూల్లో పనికిరావని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? గుర్తించట్లేదు. దేర్ ఆర్ సొల్యూషన్స్. ఇవాళ వేరే దేశాల్లో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్కూల్ వౌచర్ సిస్టమ్. సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ ఢిల్లీలో ఉంది. చాలా సంవత్సరాలు దీని మీద పోరాటం చేస్తుంది. వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ ప్రతి విద్యార్థి మీద ప్రభుత్వం 50 నుంచి 60 వేలు ఈరోజు ఖర్చు చేస్తుంది. 50,000 నేను 5 సంవత్సరాల క్రితం చూస్తే ప్రతి విద్యార్థి మీద 50,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు 32,000 కోట్లు, 40 లక్షల విద్యార్థులు, దాదాపు 70-80 వేలకు వచ్చేస్తున్నారు. నేను చెప్పేది 50,000 5 సంవత్సరాల క్రితం. మ్యాథ్ ఇస్ రైట్ హియర్. 32,000 crores, 40 లక్షల విద్యార్థులు, అయిపోయింది 75,000. వాళ్ళకి ఆ 75,000 ఇవ్వండి, నీకు నచ్చింది పోయి చదువుకో. వాడు భవిష్యత్తు బాగుంటుందా? మీ కుగ్రామంలో ఉన్న పిల్లోడికి మీరు 75,000 ఇచ్చి తల్లిదండ్రులకి వౌచర్ అంటే వాళ్ళు సొంతం ఖర్చు పెట్టుకోలేరు. ఆ వౌచర్ తీసుకుని ఏ స్కూల్లో ఫీజు ఇచ్చేయి అంటే నథింగ్ బట్ ఫీజు రీఎంబర్స్మెంట్ అంటారు అంతే. ఫీ రీఎంబర్స్మెంట్, యూ కుడ్ సే దట్, బట్ ఇట్ ఈస్ జనరల్లీ కాల్డ్ ఎ వౌచర్ సిస్టమ్. ప్రతి విద్యార్థికి ఇస్తాం. ప్రభుత్వ స్కూల్లో ఏమైతే మీరు ప్రభుత్వ స్కూల్ కూడా ఇచ్చుకోండి. మరి ప్రభుత్వ పాఠశాల అంత గొప్పగా ఉంటే వెళ్తారుగా పిల్లలు. ఇప్పుడు నాగార్జున సార్ రెసిడెన్షియల్ కాలేజ్ పాత వాళ్ళు ఉండేది, నేను చిన్న అన్ని ర్యాంకులు దానికే వచ్చాయి, ఎగబడేవాళ్ళు జనాలు. ఇవాళ కూడా నవోదయ, నాగార్జున సార్ రెసిడెన్షియల్, వీటికి ఇప్పటికి కూడా దానికి క్రేజ్ ఉంది. ఓకే, సో ఇఫ్ ద స్కూల్ ఇస్ గుడ్, పీపుల్ విల్ గో, రైట్? It's a marketplace. So you have to compete. That is my view, but that's a much bigger subject. Lot of controversy involved. Teachers and they will be up in arms. Teachers are a very big segment society. They have a lot of influence. సో వాళ్ళకి వ్యతిరేకంగా అసలు మనం చేసే పరిస్థితి లేదు. అందుకని వేరే దేశాల్లో ఏం చేస్తున్నారంటే, విదేశాల్లో కూడా ఈ సమస్య ఉంది, ప్రభుత్వ స్కూళ్ళ సమస్య. మంచి సొసైటీ, మంచి లొకాలిటీస్. ఇప్పుడు అమెరికా తీసుకోండి సార్. మీరు అమెరికా నుంచి వచ్చిన ఎవరినన్నా మా గవర్నమెంట్ స్కూల్ చాలా గొప్ప అంటారు వచ్చిన ఇండియన్స్. మీరు అడిగి చూడండి ఎవరినన్నా, మా పబ్లిక్ స్కూల్ సిస్టమ్ రోల్ మోడల్ అంటారు. వచ్చేవాళ్ళంతా ఇండియన్స్ ఆర్ ఆల్ రిచ్ పీపుల్. అమెరికాలో ధనికులు ఎవరంటే భారతీయులు. హై రిచెస్ట్ కమ్యూనిటీ ఇన్ అమెరికా ఈజ్ ఇండియన్స్. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? మంచి కమ్యూనిటీస్ లో ఉంటారు. అక్కడ అన్ని మంచి స్కూల్లే ఉంటాయి. బట్ దే నెవర్ గోయింగ్ టు దోస్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. అమెరికాలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్, స్కూళ్ళు భయంకరంగా ఉంటాయండి. టీచర్లు పనిచేయడానికి కూడా భయపడతారు. వయలెన్స్, డ్రగ్స్, అసలు మీకు చెప్పలేనివి కాదు. టీనేజ్ ప్రెగ్నెన్సీ, పిల్లలు 16 ఏళ్లకే దే బికమ్ ప్రెగ్నెంట్. ఇవన్నీ సమస్యలు అక్కడ. సో అక్కడ ఏం చేశారంటే దే బ్రాట్ దిస్ స్కూల్ వౌచర్ సిస్టమ్. మీకు చాయిస్ ఇస్తారు. దట్ యూ కెన్ గో టు గవర్నమెంట్ స్కూల్. మీకు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే ఆసక్తి లేకపోతే యూ కెన్ గో టు ఎ చాయిస్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్. కానీ ఇంకా దానికి ఇంకొక పేరు ఏదో ఉంది. దేర్ ఆర్ సమ్ స్కూల్స్ విత్ గవర్నమెంట్ అప్రూవ్, బట్ ఇట్స్ ప్రైవేట్లీ రన్. దట్ ఈ వౌచర్ తీసుకుని వాళ్ళకి ఇస్తే they'll take them. ఓకే, అక్కడ ప్రైవేట్ స్కూల్స్ బాగా ఎక్స్పెన్సివ్. చార్టర్ స్కూల్స్ అంటారండి, నవ్ ఐ రిమెంబర్. సో ప్రభుత్వం ఇప్పుడు మనకి ఇక్కడ 75,000 ఇస్తే మంచి అమౌంట్ విద్యార్థులకి. అక్కడ ఇచ్చే అమౌంట్ సరిపోదు. అక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. కాలేజ్ అంతే ఉంటుంది, 70,000-80,000 సంవత్సరానికి డాలర్లు. అందరూ ఎఫోర్డ్ చేయలేరు. ఓన్లీ వెరీ బాగా సంపన్నులు మాత్రమే వెళ్ళగలరు ఏది ప్రైవేట్ స్కూల్స్ అక్కడ. కాబట్టి దే స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ చార్టర్ స్కూల్స్. చార్టర్ స్కూల్స్ ఏంటంటే దే ఆర్ బ్రాండెడ్ అగైన్. మంచి స్కూల్స్ ఉంటాయి, బాగాలేని మూసేసుకుంటారు. సేమ్ ప్రాసెస్. ఈ వౌచర్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చుకోవచ్చు.
ఇక్కడ ఏపీకి వచ్చేటప్పుడు సార్ ఈ విద్యా సంస్కరణలు అనేది నేనే చేపడుతున్నాను, ఎవరు చేపట్టలేదు, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం, మన ఎస్సీల కోసం, మన బీసీల కోసం, మన మైనారిటీల కోసం అని చెప్పి పదే పదే ఆయన చెప్తూ ఉంటారు. దానికి ఆకునూరు మురళి అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ని పెట్టి ఆయన ద్వారా చేపిస్తున్నారు అక్కడ. అవును తెలుసు, మురళి గారు కలిసారు నాకు. మురళి గారే దీనికి మొత్తం ఇవన్నీ డైరెక్షన్స్ అన్ని సలహాదారు. మరి ఓన్లీ ఎడ్యుకేషన్ ఐడియాస్ ఆర్ వెరీ డేంజరస్. నాకు ఒక స్టూడియోలో కలిసారు, నాకు గుర్తు రావట్లేదు ఏ స్టూడియోలోను. అన్ని ప్రైవేట్ స్కూల్ మూసి పారేయాలంట. నేను అడిగా అసలు నడిచే ప్రైవేట్ స్కూల్ కాస్త కూస్త విద్య వస్తుంది ప్రైవేట్ స్కూళ్ళలో, ఎందుకంటే అన్ని మూసేయాలంటే అప్పుడు అందరు ప్రభుత్వ స్కూల్లోకి వస్తారంట. అంటే ఫెయిల్ అయిన సిస్టంలోకి సక్సెస్ఫుల్ అయిన సిస్టమ్ నుంచి అందరిని తీసుకొచ్చి పెట్టాలంటాడు ఆయన. దట్ ఈస్ హిస్ బ్రిలియంట్ ఐడియా. సో ఆయన ప్రభుత్వం నుంచి వచ్చిన ఆయన, ఆ వ్యవస్థ నుంచి పెరిగిన ఆయన, ఇట్లాంటివి ఉంటాయి ఐడియాస్. బట్ దీస్ ఆర్ ద ఐడియాస్. ఈవెన్ ఇవాళ యూపీఎస్సీ వాళ్ళ విధానాల మూలంగానే భారతదేశం ఇట్లా తయారైంది. అవుట్డేటెడ్, ఇన్వర్డ్ థింకింగ్. మూడోది, దే ఆర్ ఆల్ ఓవర్ కాన్ఫిడెంట్. ఐఏఎస్ స్టూడెంట్స్ బాబులు కదా, వీళ్ళకి బాబుడం. వీళ్ళకి ఎప్పుడు వాళ్ళ అడుగులకి మడుగులు దొక్కే వాళ్ళు ఉంటారు పక్కన, ఎప్పుడు సార్ సార్ అని డప్పు కొట్టారు. దే డోంట్ లుక్ అవుట్వర్డ్స్. They look scary to me when I talk to these UPSC people. And extremely confident. అసలు వాళ్ళకున్న నాలెడ్జ్ ఇంట్లో ఇంకొకరు లేదన్నట్టు మాట్లాడతారు. బట్ నో, హీస్ అటర్లీ ఫ్లాడ్, వెరీ డేంజరస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. బహుశా అందుకే నేను కేసీఆర్ పక్కన పెట్టేశారు ఆకునూరు మురళిని. బట్ జగన్మోహన్ రెడ్డి క్యాచ్ చేశారు ఆయన. సో ఇట్ కుడ్ బి ఈ రాడికల్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మొత్తం అందరు ఇంగ్లీష్ మీడియం పెట్టండి తెల్లారా కానీ ఇట్లాంటివన్నీ. నో ఐ డు నాట్, ఐ హావెంట్, అంటే నేను ఇన్ డెప్త్ ఆయన విధానాన్ని స్టడీ చేయలేదు కానీ, బట్ ద బ్రీఫ్ ఇంటరాక్షన్ ఐ హ్యావ్, ఐఎమ్ పోలార్ ఆపోజిట్. ఆయన నార్త్ పోల్ అయితే నేను సౌత్ పోల్. అంత తేడా. మొత్తం కూడా ఈ ఐడియాస్ మొత్తం ఆయనయే. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అన్ని కూడా ఆకునూరు మురళి ఐడియాసే అని చెప్పేసి అందరికి తెలిసినటువంటి విషయం. ఇంకా ప్రవీణ్ ప్రకాష్ గారు ఏదో ఐఏఎస్, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, అంతకుముందు సీఎం సలహాదారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన పేరు విన్నాను, బట్ మురళి గారు కూడా సలహాలు ఇస్తుంటారు అనేది అని చెప్తూ ఉంటారు. మరి అవి వింటాను చాలా బాగుంటాయి. మురళి గారు కూడా రాశారు ప్రైవేట్ పాఠశాలలు ఎందుకు మూసేయాలనేది ఒక ఆర్టికల్ దట్ గోస్ ఇన్ వాట్సాప్ లో వచ్చేది మధ్యలో 2 సంవత్సరాల క్రితం. దే ఆర్ వెరీ గుడ్ టు రీడ్, బట్ అన్లెస్ యూ సంబడి ఆఫర్స్ దట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్, అప్పటివరకు వింటాను బాగానే ఉంటాయి.